కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వ్యవహార శైలి మరోసారి చర్చకు దారితీసింది. తాజాగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంతో సమావేశమయ్యారు. ఆయన నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది. అయితే ముద్రగడ అనారోగ్యం నుంచి కోలుకున్న కారణంగా వర్మ మర్యాద పూర్వకంగా కలుసుకున్నట్లు చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ భేటీపై భిన్నమైన ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ కలయిక కేవలం పరామర్శకే పరిమితమా, లేక దీని వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అనేది తేలాల్సి ఉంది. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోసం తాను గెలిచి తీరే పిఠాపురం నియోజకవర్గాన్ని వర్మ త్యాగం చేయడం, ఆయన విజయానికి అన్ని రకాలుగా అహర్నిశలు కృషి చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు వర్మకు లభించలేదని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వర్మకు కీలక పదవి కేటాయించాలని నిర్ణయించారని, ఈ క్రమంలోనే ఇటీవల వర్మకు గన్మ్యాన్లను కూడా ఇచ్చారని జిల్లా నాయకులు చెబుతున్నారు. ఈ పరిణామాల మధ్య తాజాగా ముద్రగడతో వర్మ భేటీ రాజకీయ చర్చకు దారితీసింది.